వెల్కమ్ టు ప్యూర్ బేక్స్. 1 kg టాల్ కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మనం రెగ్యులర్ కేక్ అయితే మనం 6 ఇంచ్ టిన్ యూస్ చేస్తాం. కానీ మనం 1 kg టాల్ కేక్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను 5 ఇంచ్ టిన్ యూస్ చేస్తున్నాను. ఇది 5 ఇంచ్ టిన్ అండి. నేను 2 టిన్స్ యూస్ చేస్తున్నాను. ఇందులో కొంచెం బ్యాటర్ వేసుకొని సపరేట్ చేసుకుంటే బాగా బేక్ అవుతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ షిఫ్ట్ చేసుకుందామండి. సైడ్ పెట్టేసుకుందాం. ఇంకొక బౌల్ తీసుకొని వెట్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు మనం ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మన బ్యాటర్ రెడీగా ఉంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న టిన్లోకి పోర్ చేసుకుందాం. ఇవి రెండు ఎందుకు తీసుకున్నానంటే మనం ఒకటేసారి బ్యాటర్ హైట్కి వచ్చేసేది కానీ కుక్ అవ్వడానికి అంత ఈజీగా ఉండదు. ఇదైతే ఈవెన్గా కుక్ అవుతుంది. ఓకే, మనం ప్రిపేర్ చేసుకున్న టిన్లోకి పోర్ చేసుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని 2 టిన్లలో సపరేట్గా చేసుకున్నామండి. ఇప్పుడు మనం 10 minutes ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో 180 degrees ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లో మనం 40 minutes బేక్ చేసుకుందాం. కేక్ బేస్ రెడీ అయిందండి. ఓకే, ఇప్పుడు మనం లేయర్స్లా కట్ చేసుకుందాం. దీన్ని ఇప్పుడు క్రమ్ కోట్ చేసుకుందాం. దీన్ని ఇది నేను 2 layers చేశానండి. కొంచెం థిక్ మీకు చూపించడానికి. ఒకటి 3 layers చేశాను. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు టోటల్గా ఈ బేస్ వచ్చేసి మనకి 440 grams ఉందండి. దీన్ని మనం ఇప్పుడు క్రమ్ కోట్ చేసుకుందాం. క్రీమ్ అండి, మనకి ఇది ఫుల్ వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను. మనం ఇప్పుడు పైనాపిల్ ఫ్లేవర్ కాబట్టి నేను పైనాపిల్ క్రష్ యూస్ చేస్తున్నాను. మాలాది ఇందులో మన క్రీమ్లో యాడ్ చేసుకోవాలి. ఫ్యూ డ్రాప్స్ పైనాపిల్ ఎసెన్స్. ఓకే, క్రీమ్ రెడీగా ఉంది అండ్ బేసెస్ రెడీగా ఉన్నాయండి. ఇది షుగర్ వాటర్. నార్మల్ షుగర్ అండ్ వాటర్ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను. అందులో కూడా మనం క్రష్ యాడ్ చేస్తే స్పాంజ్లో కూడా చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఓకే, రెడీగా ఉన్నాయి. ఇప్పుడు క్రమ్ కోట్ చేసుకుందాం. బేస్కి కొంచెం క్రీమ్ అప్లై చేసుకోండి. సెంటర్లో ఉందో లేదో చూసుకున్నాను. సెంటర్లో ఉందో లేదో చూసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న షుగర్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుందాం. డైరెక్ట్ స్పాంజ్ మీదనే మనం ఫైనల్ కోట్ చేసుకోవద్దండి. ఇలా ఎందుకంటే మనం ఇది అప్లై చేసేటప్పుడు ఇలా క్రమ్స్ ఉంటాయి కదా, అవి మెయిన్ కోట్లోకి వస్తాయి. చూడండి, ఇక్కడ చిన్న మన క్రమ్స్ లాగా ఉంది కదా, కేక్ క్రమ్స్, అవి మన ఫైనల్ కోట్లోకి వస్తాయి. అలా రాకుండా ఉండడం కోసం మనం కంపల్సరీగా క్రమ్ కోట్ అనేది చేసుకోవాలి.
ఇప్పుడు ఈ లేయర్ మధ్యలో కూడా మనం పైనాపిల్ క్రష్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. ఓకే, ఇంకో లేయర్ యాడ్ చేసుకుందాం. ఇలా అన్ని లేయర్లు ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేస్తూ క్రమ్ కోట్ చేసుకోవాలండి. స్క్రేపర్ యూజ్ చేసి షార్ప్ చేద్దాం నీట్గా. ఇలా చేస్తే ఏంటంటే మనకు మొత్తం ఈక్వల్గా వచ్చేస్తుంది. ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నా కూడా ఫిల్ అయిపోతాయి. క్రమ్ కోట్ రెడీగా ఉందండి. ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే క్రమ్స్ అన్ని క్రీమ్లోకి బాగా సెట్ అయిపోయి మనకు మెయిన్ కోట్లోకి రాకుండా ఉంటాయి. సో ఒక 30 minutes మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం. క్రమ్ కోట్ సెట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్ కోట్ చేసేసుకుందాము. ఇలా అయినా చేసుకోవచ్చు, మీరు పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ వేసుకుని అయినా చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఎయిర్ పాకెట్స్ అనేది రాదండి. మీకు అలవాటయ్యేంత వరకు మీరు పైపింగ్ బ్యాగ్స్ తోటి యూస్ చేయండి. ఇలా కొంచెం కొంచెంగా తీస్తూ మొత్తం అప్లై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పాకెట్లో ఉంది కదా, ఇక్కడ మొత్తం మనం క్రీమ్ అప్లై చేసుకున్నాక మనం స్క్రేపర్తో స్మూత్ చేసుకోవాలి. స్క్రేపర్తో అనుకుంటే మనకి ఎక్కడ అన్ఈక్వల్గా ఉందో అవంతా మనం సెట్ చేసుకోవచ్చు స్క్రేపర్తో. చూడండి, కింద ఇంకా క్రీమ్ పడుతుంది, అది కూడా ఫిల్ చేసేసుకుందాం. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, అక్కడ కూడా ఫిల్ చేసేయండి. ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో అవి ఫిల్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి స్క్రేపర్తో అనేసేయండి. ఇలా మొత్తం అయ్యాక మనం ఎక్స్ట్రాస్ అంతా కార్డ్తో తీసేసేయాలండి. ఇప్పుడు చూడండి, స్మూత్ అయిపోతుంది. ఇప్పుడు ఒక టిష్యూ తీసుకోండి. మనం ఇప్పుడు ఏదైనా క్రీమ్ కాడుకుంటే అది క్లీన్ చేసేసుకోవాలి ఎట్ ఏ టైం, అప్పుడైతే మనకు స్మూత్గా వస్తుందండి.
చూడండి ఇలా కంప్లీట్గా క్లీన్ చేసుకున్నాక పైన ఇలా వేసుకోండి స్మూత్గా. చూడండి ఎంత స్మూత్గా వచ్చేస్తుందో. షార్ప్ ఎడ్జెస్ తోటి మనకు చాలా బాగా వస్తుంది ఇలా కార్డ్తో చేస్తే. ఓకే, మన కేక్ ఫినిష్ అయిందండి ఫైనల్ కోట్. ఇప్పుడు మనం డెకరేట్ చేసుకుందాం దీన్ని. ఫస్ట్ కింద మన బోర్డ్ అనేది క్లీన్ చేసేసుకోవాలి. ఇక్కడ కింద క్రీమ్ ఉంది కదా, ఇదంతా క్లీన్ చేసేసుకుందాము. టిష్యూని కొంచెం లైట్గా వెట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు టిష్యూని వెట్ చేశాను. ఇదంతా మనం క్లీన్ చేసేసుకుందాం బోర్డు. ఇలా క్లీన్ చేసుకున్నాక బోర్డు ఇప్పుడు మనం ఫైనల్ కోట్ చేసేసుకుందాం. నేను వింటేజ్ లుక్ కోసం ఈ నాజిల్ తీసుకున్నానండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలానే ఈ ప్యాటర్న్ మనం పైన కూడా వేసేద్దాం. చూసారా మనం ఫుల్ పైపింగ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం కొంచెం హార్ట్స్ పెట్టేసుకుందామండి దీని మీద. దానికోసం నేను రెడ్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెడ్ విప్పింగ్ క్రీమ్తో మనం హార్ట్స్ వేసుకుందాము. ఓకే అండి, ఇప్పుడు హార్ట్స్ అన్ని ఫిల్ చేశాను కదా. ఇప్పుడు నా దగ్గర టాపర్ ఉందండి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో మీరు ఇలా టాపర్ అయినా పెట్టుకోవచ్చు. ఇదే టాపర్ని మీరు ఈ స్టెమ్ విరగొట్టి ఇలా కూడా వేయచ్చు. ఇవి ఏవి లేకపోతే మీరు ఈ పైపింగ్ బ్యాగ్ తోటి మీరు హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని కూడా రాయొచ్చు. సో నేను కొన్ని హార్ట్స్ కూడా పెడుతున్నానండి దీనిపైన. సో ఇలా అయిపోయాక ఇలా టాపర్ ప్లేస్ చేసుకోండి. కేక్ రెడీగా ఉందండి, చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.